కనిపించే సింహం కాదు, నడిపించే సింహం సాయి కుమార్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా వీళ్ళిద్దరు రావడం నా అదృష్టం ఈరోజు. ఎందుకంటే నిన్న ఈ విజయ యాత్ర మొదలెట్టి గొంతు మొత్తం ఆది కోసం నా గొంతు పోయింది ఈరోజు. బట్ స్టిల్ అందరికీ నమస్కారంతో పాటు చాలా ఆనందంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో పుట్టి సినిమానే ప్రపంచంగా ఈ 50 ఏళ్ల నా సినీ ప్రస్థానంలో నేను ఎప్పుడూ చెప్తున్నట్టు ఈ స్వరం నాన్నగారిది అయితే సంస్కృతి సంస్కారం అని అమ్మగారు ఇచ్చింది. సో అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళ ఆశీర్వాదంతో ఈ 50 ఏళ్ల నా సినీ ప్రస్థానంలో నిజంగానే ఇందాక రాజేష్ భయ్య వీళ్ళందరూ చెప్పినట్టు ఈ 50 ఏళ్లకి మీరందరూ నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్టు ఈ శంబాలా సూపర్ హిట్. సో అది ప్రేమ కావాలితో మేము ముందుకు రావడం, మీరు వాడిని ప్రేమతో ఆదరించి అభిమానించి ఆశీర్వదించడం, ఈరోజు నిజంగా వెంకట్ గారిని, అచ్చిరెడ్డి గారిని, విజయభాస్కర్ గారిని, చోటా మా కెమెరామ్యాన్ అనూప్ని, ఆ టీంని, వాళ్ళందరినీ ఈరోజు ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అక్కడి నుంచి మొదలయ్యి జయాపజయాలు మామూలే. మా అమ్మగారు ఎప్పుడూ చెప్తుండేవారు, నాన్న నేను హీరోగా చేసినప్పుడు నీ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నీ ప్రయత్నం ఫ్లాప్ అవ్వకూడదు అని. అలాగే యాక్టర్గా నువ్వు ప్రతిరోజు ఆ వేషంలో కొత్తగా ఫీల్ అయ్యి ఆ వేషంలోకి పరకాయ ప్రవేశం చేసి యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. అది ఒక సీన్ అయినా హీరో అయినా అబ్బా బాగా చేశాడు రా అని అనిపించుకోవాలనేవారు. నేను మ్యాక్సిమం అదే అది కూడా చెప్పడం జరిగింది. సరే ఎప్పుడు అనుకుంటున్న టైంలో ఈ 50 ప్రస్థానంలో ఈ 50th ఇయర్ శంబాలా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాక వశిష్ఠ భయ్య చెప్పినట్టు నిజంగానే పీలగొంతును మొదలెట్టాడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాల్లో. ఇప్పుడు నిజంగానే పీలగొంతులాగే ఉంది. బట్ పీలగొంతు అయినా లబ్బే అంటే పగిలిపోవాల్సింది. సో నిజంగా వీళ్ళందరూ ఏంటంటే ఇట్స్ అ ఫ్యామిలీ. మీరు చెప్పినట్టు అమ్మ నాన్న ఇదంతా మన కుటుంబం అని ఫీల్ అయిపోతున్నారు. అరవింద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్గా మీ అమ్మ మా ఇంటికి వచ్చేదయ్యా, ఎందుకు వచ్చారో తెలీదు, ఏమ్మా ఎందుకు వచ్చారు అంటే, ఏమో బాబు నిన్ను చూడాలనిపించింది వచ్చాను అనేవారట. అమ్మ చూసి చల్లగా ఉండు బాబు అని చెప్పి వెళ్ళిపోయేవారట. సో ఆయన చెప్తూ ఉంటే మా అమ్మ ఎప్పుడు చెప్తేవారు, బాబు మనం ఇచ్చే ప్రతిదీ మళ్ళీ తిరిగి వస్తుంది అని. ఏదో రకంగా ఈరోజు అదే మీ అందరి ప్రేమతో, మీ అందరి ఆదరాభిమానాలతో, ఆశీర్వాదంతో మా అమ్మ నాన్న వాళ్ళ ప్రయత్నాన్ని ఈరోజు వాళ్ళ బ్లెస్సింగ్స్ని మీరందరూ మీ బ్లెస్సింగ్స్గా ఈరోజు మా ఆదికి ఇవ్వడం చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాకే మా వాసు ఇక్కడే ఉన్నాడు, మా స్టిల్ ఫోటోగ్రాఫర్, మాకు చాలా సీనియర్ ఆయన. వెళ్ళిపోయారా? ఉన్నాడు. ఈరోజు పొద్దుట సార్ ఆయన వెంగళరావు నగర్లో ఒక చికెన్ షాప్కి వెళ్ళారట. వెళ్ళి ఇతను సినిమా వాడని వాళ్ళకి తెలుసు, ఏదో రెడ్డి ఆయన పేరు. ఇప్పుడే చెప్తున్నాడు, సార్ ఏ సినిమాలు బాగున్నాయని వాసుని అడిగట ఈ క్రిస్మస్ సినిమాల్లో. వాసు అన్నట్ట, మేము చెప్పడం మామూలేనయ్యా నువ్వు చెప్పు అని. సార్ శంబాలా అదిరిపోయింది సార్ అని చెప్పి, ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సాయి కుమార్ గారు హిట్ కొట్టాలి సార్. సాయి కుమార్ గారి కోసం ఈ సినిమా మేమందరం వెళ్ళాం సార్. ఆది ఇచ్చాడు సార్, ఆది అదిరిపోయే కంటెంట్ ఇచ్చాడు సార్. సో థ్యాంక్ యూ మీ ఇద్దరికి. ఎందుకంటే మీరు ప్యాషనేట్గా ఈరోజు నమ్మకంతో మీరు ఈరోజు మునిక్కి ఈ కథని మీరు, ఎందుకంటే తెలుసు నేను ఎప్పుడు ఆదికి ఎప్పుడు అదే చెప్తుంటాను, నేను హీరో అయిన తర్వాత కూడా అదే ఫాలో అయ్యాను. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నంత వరకు సినిమా ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుందని. నాన్న ప్రొడ్యూసర్ పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చేస్తే అదే హిట్టు, దానికంటే వస్తే ఆనందం లేదు. కానీ ప్రొడ్యూసర్ ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హిట్ కొట్టినట్టే అని. సో అలాంటి ఈ ప్రయత్నంలో వాళ్ళిద్దరూ ఈరోజు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళు ఆ కథను ఎన్నుకోవడం, మా యుగంధర్
చాలా సైలెంట్. నాకు ఇప్పటికీ నేను నన్ను అడుగుతుంటాడు, సార్ బాగుందా సార్ అని. నేను ఆయన బాగుందా అమ్మా అని అడుగుతూ ఉంటాను. సో సినిమా అయ్యింది. ఆది వాజ్ సో కాన్ఫిడెంట్, చెప్తూనే ఉన్నాడు. నేను కోనతో కానీ రాజేష్తో కానీ, ఇంకా సందీప్ అయితే నాకు ప్రస్థానంలోనిచ్చి ఇట్స్ సంథింగ్ లైక్ మన సుమా గారు చెప్పినట్టు ఇప్పుడున్న అందరికీ నేను తండ్రినే, కానీ ప్రస్థానం ఈజ్ సో స్పెషల్. మా దేవకట్ట యూఎస్ నుంచి మెసేజ్ పెట్టాడు, సాయి గారు ఆది కొట్టాడు అని. సో సందీప్ అలాగే డే 1 నుంచి థ్యాంక్ యూ నాన్న. అంకుల్ తప్పకుండా చెప్పాల్సింది, ఇంతమంది హీరోలతో మీరు నటించడం అన్నీ పక్కన పెడితే యాజ్ అ పర్సన్ యూర్ వెరీ 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 గ్రేట్ పర్సన్ అంకుల్. అది దాటి ఒక ఫ్రెండ్గా ఇక్కడ వచ్చిన చాలామందికి ఐ థింక్ మీతో రిలేషన్షిప్ ఎక్కువ, ఐ థింక్ వాళ్ళందరికన్నా ఆదితో నాకు రిలేషన్షిప్ ఎక్కువ. మీ దగ్గర నుంచి దాన్ని తెచ్చుకున్న అతి గొప్ప విషయం మీ మంచితనం. ఆడు అలాగే ఉంటాడు అంకుల్. దట్ విల్ కీప్ గెటింగ్ ఇన్ విక్టరీ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. సరే కోన ఇస్ అ ఫ్యామిలీ. సో ఈ ప్రాసెస్లో ఆది నాన్న మంచి సినిమా అవుతుంది నాన్న. బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ డే ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను 1973-74లో. నాన్న ఒకటే చెప్పారు, నువ్వుగా వెళ్ళి అక్కడ గెలిచిరా అని. సో అలాగే నేను వెళ్ళి రామారావు గారి పక్కన ఫస్ట్ డైలాగే ఆయన టేక్ 1లో చెప్తే నేను టేక్ 1లో చెప్పాను. చెప్పగానే పిలిచారు, ఎవరు నువ్వు అన్నారు. అంటే సరే మన బిడ్డవే బ్రహ్మాండం అన్నారు. అప్పుడు కూర్చున్నాను, అవురా అని డైలాగ్ మొదలెట్టాను. అమ్మో పిట్ట కొంచెం కూతగను అని అలా కొట్టారు. ఆయన ఆశీర్వాదంతో మొదలైన నేను ఆదికి అంతే. ఫస్ట్ డే నుంచి నేను ఎప్పుడు రా నువ్వే గెలవాలి. ఇప్పటికీ వాడికి ఏ విషయంలో నేను షూటింగ్కి వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయడం కానీ, ఇట్స్ ఆల్ ఈజ్ ఓన్. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఎక్కువ మాట్లాడు, కొంచెం ఇంట్రోవర్టే, కానీ బట్ అట్ ద సేమ్ టైం హీ నోస్ తప్పకుండా గెలుస్తానన్న నమ్మకంతోనే ఈ పోరాటంలో ప్రేమ కావాలనిచ్చి, బికాస్ ప్రేమ కావాలే మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన ఒక విజయం. సో అక్కడి నుంచి ఇట్స్ బట్ టుడే శంబాల యు మేడ్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళందరూ చెప్పినట్టు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, సో ఈ శంబాల అవగానే అయిపోయింది, రిలీజ్కి వస్తుంది, ఏమవుతుంది అంటే ఐ థింక్ ఫస్ట్ రాజేష్ గారే ఎప్పుడో ఫోన్ చేశారు. రాజేష్ గారు కట్ చేస్తే మనం వెంకట్ గారు చేశారు, నాని గారు వెంకట్ కట్ చేస్తే సందీపు అంకుల్ కొట్టేస్తున్నాం అన్నాడు. వాళ్ళిద్దరు నీకు చేశారు. చెప్తున్నాను సార్, వస్తాం చాలా ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఒక పెద్ద సైకిల్ ఉంది నాకు. సో తర్వాత ఆయన చేశారు. ఆయన నాకు ఎప్పటి నుంచో మంచి మిత్రులు. ఆహా నుంచి ఫోన్ రాగానే ఏమిటి దీనికోసం ఏమైనా వెబ్ సిరీస్కి అడుగుతారా, దానికి అడుగుతారా అంటే ఫోన్ చేసి సాయి గారు మనం కొడుతున్నాం చాలా బాగుంది అన్నారు. సరే ఇవన్నీ వింటున్నాను, కానీ అసలు ఫోన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది, శశి గారి దగ్గర నుంచి. ఆయన ఫోన్ చేసి సార్ చాలా బాగుంది అనగానే నేను ఫస్ట్ కోరింది సార్ మైత్రి మూవీస్ చేయాలి సార్ అన్నాను. నా అదృష్టం ఈరోజు మైత్రి మూవీస్ చేయడం. నవీన్ గారు, రవి గారు వాళ్ళందరూ నిజంగా ఈరోజు ఇందాకే నవీన్ గారు, రవి గారు కూడా మాట్లాడారు. సో మైత్రి మూవీస్కి అలాగే నా జర్నీలో 50 years జర్నీలో అందరూ తెలుసు నాకు. ఇదిగో ఇప్పుడు శివ కానీ, నాగేంద్ర కానీ, ఇలా ప్రభు కానీ, ఇలా తీసుకుంటూ ప్రతి పేరు. జీవి గారు వచ్చారు. ఇప్పుడు జీవి గారు కూడా అదే అంటున్నారు, సాయి గారు మీ గుడ్ విల్లే అని. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలా అందరూ